సెక్స్ మార్నింగ్లో చేస్తే లేదా ఈవినింగ్లో చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఏమైనా పెరుగుతాయా? ఫర్టైల్ టైం అసలు ఏముంటుంది? స్లీప్ తర్వాత టెస్టోస్టెరాన్ అనేది హార్మోన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బాడీ రెస్ట్ అయ్యాక స్ట్రెస్ చాలా తక్కువ ఉంటుంది అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ బూస్ట్ అయి ఉంటాయి. అందుకే కొంతవరకు కణం అంటే స్పర్మ్ మోటిలిటీ అంటే దాని కదలికల్ అండ్ కౌంట్ కూడా కొంచెం వరకు ఇంప్రూవ్ అవ్వచ్చు. కొన్ని స్టడీస్ ప్రకారం స్పర్మ్ కౌంట్ పొద్దున 11 నుంచి మధ్యాహ్నం 3 గంటలకి పెరుగుతుంది అని చెప్తారు. కానీ కొన్ని స్టడీస్లో సాయంత్రం ఇచ్చిన స్పర్మ్ శాంపిల్లో స్పర్మ్ కదలికలు చాలా బెటర్గా ఉంది, హై ఉంది అని ఇచ్చారు. అర్థం ఏమి అంటే సింగిల్ బెస్ట్ టైమింగ్ అనేది ఏం లేదు. సో క్లాక్ గురించి మీరు స్ట్రెస్ పడకండి. ఒక రిలాక్స్డ్ మైండ్ విత్ ప్రాపర్ స్లీప్, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అవాయిడ్ చేయడం, ల్యాప్టాప్ థైజ్ మీద ఎక్కువ లాంగ్ టైమ్గా పెట్టకూడదు, ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ ఫర్టైల్ డేస్ అంటే సైకిల్ది 10 రోజు నుంచి 18 రోజుల వరకు ఒక రోజు తప్పి ఒక రోజు స్ట్రెస్ లేకుండా కలిసి ఉంటే ఇది చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఫర్టైల్ డేస్ ఉన్నాయంటే మార్నింగ్లో ట్రై చేయొచ్చు, కానీ మైండ్ చాలా కంఫర్ట్గా ఉంటే అండ్ స్ట్రెస్ తక్కువ ఉంటే ఈ సక్సెస్కి ఒక రియల్ విన్నింగ్ ఛాన్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.